నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండలంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహశ్రీ. నూతన మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసుకోవాలని సూచన. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ప్రారంభమైన సాలెకట్ల బ్రహ్మోత్సవాలు. తొలి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్దశేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కేంద్ర రాష్ట్ర మంత్రి. నూతన మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసుకోవాలని గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాశ్రీ అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ఆకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ RUVS ప్రసాద్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్య పాలసీ విధానంలో దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకోవడానికి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉందని, ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల డీడీతో దరఖాస్తుదారుడు వస్తే ఎక్సైజ్ స్టేషన్లోని అప్లైన్ ద్వారా మద్యం షాపులకి దరఖాస్తు చేస్తారని, గడువు ముగిసిన అనంతరం 11వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ఓపెన్ చేస్తారని, 12వ తేదీ నుండి డ్రాలో విజేతలుగా వచ్చిన వారికి షాప్ రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. వాకాడు సర్కిల్ స్టేషన్ పరిధిలోని 15 షాపులు ఉన్నాయని, అందులో వాకాడు 4, చిట్టమూరు 4, కోట 7 షాపులు కేటాయించారని, ఈ మద్యం షాపుల దరఖాస్తులకు ప్రతి ఒక్కరూ అర్హులే అన్నారు. సమావేశంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, గూడూరు స్టార్ స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ M. బాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ నూతన మద్యం పాలసీని రిలీజ్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం మనము అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసింది. సో మనం 1 నుంచి 9వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటాము అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఎవరన్నా ఎన్ని షాపులకన్నా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ అన్నా వేసుకోవచ్చు. సో మనం ఈ అప్లికేషన్స్ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడల్ 3 మోడల్స్ ఇచ్చాము. పడదు. సో ఆఫ్లైన్ పద్ధతిలో సబ్మిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కాపీస్ తీసుకొస్తే సరిపోద్ది అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి వాకాడు స్టేషన్ కింద మనకు 15 షాప్స్ నోటిఫై చేయడం జరిగింది. అందులో వాకాడు మండల్కి 4 షాప్స్, ఒక్కోదానికి లైసెన్స్ ఫీ 55 లక్షలు అండ్ నెక్స్ట్ ఇయర్కి ఒక 10% పెంపు 60,50,000. అలాగే చిత్తమూరు మండలికి 4 షాపులు అలాట్ అయినాయి, వాటికి 55 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 60,50,000 ఫీజు. అండ్ నెక్స్ట్ కోటా మండలంకి 7 షాపులు అలాట్ అయినాయి అన్నమాట. 65 లక్షలు, నెక్స్ట్ ఇయర్కి 71,50,000 ఫీజు అనమాట. సో నేను ఇప్పుడు చెప్పదలిచింది ఏమంటే ఆప్షన్ ఉంటుంది. సో మీరు చలాన్ జనరేట్ చేసి బ్యాంకుకి వెళ్ళి కట్టేసుకుని వస్తే, సో అదొక ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్ వచ్చి ఆఫ్లైన్ మోడ్. ఎవరన్నా ఆన్లైన్లో చేయలేము, మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఎక్సైజ్ స్టేషన్లో మనము ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చేసుకోలేని వాళ్ళు కౌంటర్ దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ 2 డిజిటల్ అసిస్టెంట్స్, బ్యాంక్ ఎంప్లాయీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వచ్చే వాళ్ళు ఒక DD 2 lakhsకి తీసుకుని వచ్చారంటే, సో ఇక్కడ మన డిజిటల్ అసిస్టెంట్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు. సో ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో DD అనేది ఎవరి పేరులో తీయాలి అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద తీయాలి. వరకు అప్లికేషన్స్ తీసుకుంటాము. తర్వాత 11th అనేది లక్కీ డ్రా తీస్తారు. తిరుపతి తిరుచానూరు రోడ్లో శిల్పకళా వేదిక ఉంది కదా, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు లాట్ తీస్తారనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలని ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టడం జరిగింది. సో అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలని ఈ ప్రాసెస్ పెట్టడం జరిగింది. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు. తొలి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంలో 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు ఆలయంలో నిత్య పూజాధికారుల అనంతరం ప్రధాన అర్చకులు వరుసగా శ్రీదేవి భూదేవి మలయప్ప ఇతర దేవతలు కంకణ భట్టాచార్యులైన గోవిందాచార్యులు టీటీడీ ఈవో శ్యామలరావుకు కంకణ ధారణ చేశారు. ధ్వజపటాన్ని కూడా ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలకు దేవతలందరికీ ఆహ్వానం పలికారు. సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడంతో పాటు బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు తొలి రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సంప్రదాయ వస్త్రధారణతో సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు సీఎం తలకు పరిపట్టం చుట్టి శేష వస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని బాజ భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మూలవర్లను దర్శించుకుని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపానికి చేరుకుని రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తుల్ని దర్శించుకున్నారు. శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పణ చేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మపత్నితో కలిసి మరల ధ్వజస్తంభానికి నమస్కరించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, ఆలయాల యొక్క వైభవానకు, ఆగమ సంప్రదాయాలకు, ఇతరమైనటువంటి పూజా విధానాలకు వర్ధయైనమేనం వర్ధయ వర్ధయైనం మహతే మహతేనం వర్ధయ వర్ధయైనం మహతే ఏనం మహతే మహతేనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతేనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వరేణమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వరేణం విశ్వరేణమేనం విశ్వే విశ్వరేణమన్వన్వేనం విశ్వే విశ్వరేణమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీ హృదయదరవిదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయదు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీ స్వమాయుష్యమారోగ్యమావిధాత్ శోభామానం మహీయతే ధాన్యం ధనం బహుం బహుపుత్రలాభో శతసంవత్సరం దీర్ఘమాయుః కాంతాజ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు
నమస్కారాలు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు. ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 9 రోజులు జరుగుతుంది. అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి, ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది. ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం. నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం, అనేక సార్లు, అందరికంటే ఎక్కువ సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది. దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 9 రోజుల్లో ఒక 15 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ 15 లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ వసతి కానీ, పరిశుభ్రత కానీ, వచ్చిన వాళ్ళని అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి. దేవుని దయ వల్ల ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకుల మారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములు అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పర్వతమ్మ కుటుంబ సభ్యులను కేంద్ర రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. నెల్లూరులోని మాగుంట పర్వతమ్మ నివాసానికి చేరుకున్న మంత్రులు మాగుంట కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కావలి ప్రజల అమ్మ మాగుంట పర్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు, కావలి పట్టణ ప్రజలకు తీరని లోటని అన్నారు. నిత్యం కావలి అభివృద్ధికి పార్వతమ్మ విశేషంగా కృషి చేశారని తెలియజేశారు. కావలి ట్రంక్ రోడ్డుకు ఆమె చేసిన సేవలు కొనియాడారు. మాగుంట పర్వతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాత్రి కావల్లో ఫ్లెక్సీలు ఉన్నాయి ఎక్కువ. అక్కడ ఎమ్మెల్యే చేసి ఉమాభారతి చాలా దగ్గరగా మరింత బాధపడుతున్నాయి కదా.
నమస్తే సార్. సార్ బాగున్నారా? నేను చెప్పాను డిపార్ట్మెంట్ కాదు పాత కాపు మంచిగా సెక్షన్స్ Another 5 plus 2, 7 years. 6 years. మీరు చేశారు చిత్తూరు నగరంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం 11 గంటలకు టీఓటీ ఆన్ రిపరేషన్స్ కార్యక్రమాన్ని డిపిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ షణ్ముగ్రామ్ ప్రారంభించారు. ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 65 మండలాల్లో పనిచేస్తున్న ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, డీఎల్పీలకు జాబ్ చార్ట్ పైన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 50 మంది మొదటి విడతలో పాల్గొని నేటితో శిక్షణ ముగిసిందన్నారు. రెండో విడత 85 మందితో ఈ నెల 8, 9, 10వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. పోషకాలు అనేవి సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, హార్మోన్లు, కీటోన్లు, ఎంజైమ్లు ఉండడం వల్ల మొక్కకు సమగ్రంగా ఉంటుంది పెరుగుదలకు. అంటే దీంట్లో ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఉపయోగపడుతుంది అనేది ఈ ఎరువు దానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా. అదేవిధంగా భూమిలో సేంద్రియ కర్పణం పెరుగుతుంది. పంట మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల పంటల్లో మన క్వాలిటీ అదేవిధంగా పెరుగుతుంది. పంట దిగుబడి కూడా పెరుగుతుంది. అంతే కదా, ఎరువు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ బాగా ఉంటే పంట కూడా బాగా వస్తుంది. భూమి కూడా బాగా నెక్స్ట్ పంటకు అనేదానికి తయారవుతుంది. అది నేను కూడా ప్రాక్టికల్గా చూసినాను. ఒకసారి ఈ సంవత్సరం వేసినామంటే 2 years దాకా దానికి అనేది ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. నేను ప్రాక్టికల్గా నేను చూసినాను, చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడు. ఈ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇది న్యాచురల్గా మనకి, అదేవిధంగా వానపాములు ఇవన్నీ ద్వారా చేస్తాం కాబట్టి ఆరోగ్యంగా కరంగా ఉండే ఈ ఫెర్టిలైజర్స్లో ఉండే డెవలప్మెంట్ ఆరోగ్యాన్ని కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వర్మీ పోషకాలు, వర్మీ కంపోస్ట్ లో ఏమేమి ఉంటాయి? ఇంతసేపు మనకు వర్మీ ఎట్లా వస్తుంది, వర్మీలో వర్మీ పోషకాలు ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, వాటర్ అబ్సార్బింగ్ కెపాసిటీ ఉంటుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ అవి ఏమేమి ఉంటాయి? ఆర్గానిక్ కార్బన్ 11.6%, నైట్రోజన్ 1.04%, ఫాస్ఫరస్ 0.6%, 0.44%, కాల్షియం 4.4%, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా. నమస్కారం, నా పేరు ఐఎన్ షణ్ముగ్రామ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ డిపిఆర్సీ చిత్తూరు వెస్ట్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాత చిత్తూరు జిల్లా అంటే 65 మండలాలకు సంబంధించినటువంటి 2 బ్యాచ్లుగా ఎంపీడీఓలకి మరియు యూఆర్డీలకి అదేవిధంగా డిఎల్పిఓస్కి అందరికీ రీఫ్రెష్ ట్రైనింగ్ అని పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు విధి విధానాలు, వాళ్ళ జాబ్ చార్ట్లు వాటిపైన శిక్షణ ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారు ఆదేశించి
ఎంఓటీల ఇదివరకు మన జిల్లాలో గత నెల ఎంఓటీస్ ట్రైనింగ్ ఎస్ఐఆర్టీ ద్వారా జరిగింది. ఆ ఎంఓటీల ద్వారా తీసుకొచ్చి ఇప్పుడు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ నందు జరుపుతున్నాం. ఫస్ట్ బ్యాచ్లో ఇందులో భాగంగా ఫస్ట్ బ్యాచ్ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈరోజు 3వ రోజు. ఈ రోజుకి 50 మంది శిక్షణకు హాజరయ్యారు. రిమైనింగ్ 85 మంది 8, 9, 10 తేదీల్లో హాజరయ్యి తదుపరి వీళ్ళు వెళ్ళి ఈ టీఓటీలు అంటే టీఓటీలుగా వచ్చిన వారు ఎంపీడీఓస్, డిఎల్పిఓస్, ఈఓడీసే వీళ్ళు వెళ్ళి మండలాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక సర్పంచ్ మరియు 2 వార్డు మెంబర్లకి శిక్షణ ఇచ్చి గ్రామ పంచాయతీ పరిపాలన, మండల పరిషత్ పరిపాలన అంటే ఏమి, జిల్లా పరిషత్ పరిపాలన అంటే ఏమి, విధి విధానాలను తెలియజేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ 21 వాహన చోదకులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2.10 లక్షల జరిమానాను జడ్జి ఉమాదేవి విధించారన్నారు. తాగి వాహనాలు నడపవద్దన్నారు. త్వరలో స్వచ్ఛంద సంస్థలు, కళాశాల విద్యార్థులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చిత్తూరు నగర ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల మండలాల ప్రజలకు అందరికీ నమస్కారం. మా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోల ఐపీఎస్ సార్ గారి ఉత్తర్వుల మేరకు ఎస్డిపిఓ చిత్తూరు సాయినాథ్ సార్ సూచనల మేరకు మేము ప్రతిదినము విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నాము. అందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాము. అదేవిధంగా తాగి వాహనాలు నడుపుతున్న వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తున్నాము ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని. అందులో భాగంగా దొరికినటువంటి 21 మందికి, తాగి వాహనాలు నడుపుతున్న 21 మందికి ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 2,10,000 రూపాయలు 21 మందికి విధించడం జరిగింది. అదేవిధంగా రెండవసారి కనుక తాగి వాహనాలు నడిపితే వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరిగింది. రీసెంట్గా సాఫ్ట్ టౌన్ దగ్గర 2 2-వీలర్లో తాగి వాహనం నడుపుకుంటూ వెళ్ళి లారీ కింద వెనక టైర్ కింద పడి ఒకతను చనిపోయాడు, ఒకతను గాయపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఒక కుటుంబము వీధిన పడింది, ఇంకొక కుటుంబము మానసిక క్షోభకు గురవుతా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి. అలా ఎవరైనా తాగి వాహనాలు నడుపుతున్నట్టు కనుక గమనించినట్లయితే ట్రాఫిక్ సిఐ నెంబర్ అయినటువంటి 9491074515 నెంబర్కి మీరు వివరాలు తెలిపినట్లయితే వాటిని గోప్యంగా ఉంచుతాము. వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేసి కోర్టులో హాజరుపరిచి వారికి తగిన శిక్ష పడే విధంగా చూస్తాము. కాబట్టి ఎవరైనా మీ దృష్టికి ట్రాఫిక్ ఉల్లంఘనలు కనుక వచ్చినట్లయితే ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే ఆ నెంబర్కు ఒక 10 సెకండ్లు వీడియో కానీ లేదంటే ఫోటో కానీ ఇలాంటివి పెట్టినట్టయితే వారిపైన తగిన చర్య తీసుకుంటాము. అదేవిధంగా రాబోయే కాలంలో కాలేజీ స్టూడెంట్స్ను మరియు ఎన్జిఓస్ వీరి యొక్క సహకారంతో మనకి టౌన్లో ట్రాఫిక్ యొక్క నిబంధనలు దీనిపైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతాము. మా జిల్లా ఎస్పీ సారు ఆదేశాల మేరకు కాలేజీ స్టూడెంట్స్ని ఇందులో సోషల్ సర్వీస్ కింద తీసుకొని వాళ్ళకి మరియు పబ్లిక్కి ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మాకు ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ జస్ట్ అవేర్నెస్ కల్పించడం కోసం, ట్రాఫిక్ విధులు నిర్వర్తించడం కాకుండా పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే వారి యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండలంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేసిన గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహాశ్రీ. నూతన మద్యం షాపులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వేసుకోవాలని సూచన. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణంతో ప్రారంభమైన సాలెకట్ల బ్రహ్మోత్సవాలు. తొలి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెద్దశేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.
ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన కేంద్ర రాష్ట్ర మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.